హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే కోర్టులో జ్యోతికి బదులుగా సూర్య తరపున కేసు వాదించి ఆనంది అయితే కేసు గెలిచి తన తండ్రి నిర్దోషిని బయటకు తీసుకురాబోతోంది. మరిక ఆనంది కేసు గెలవకుండా చేయడం కోసం జీవన ఇందుమతి చేసిన కుట్రలు బయటపెట్టి ఆనంది ఇప్పుడు ఏం చేయబోతోంది? మరిక నిజం తన తల్లిదండ్రులకు చెప్పబోతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే కోర్టుకు వెళ్తున్న సూర్య గురించి నిజాలు బయటపెట్టాలి. ఎలాగైనా నా తండ్రి మత్తు పదార్థాలు తీసుకెళ్లటం లేదు, ఇదంతా మధ్యలో ఎవరో కావాలని చేశారని నిరూపించాలని ఆనంది అయితే తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా. ఆ ప్రయత్నంలోనే ఆనంది ఒక సాక్ష్యాన్ని సంపాదిస్తుంది. సూర్య కారు ఆగిన చోట ఒక చిన్న షాప్ ఉంటుందని సూర్య చెప్తాడు కదా. అతని ద్వారా అయితే నిజాలను తెలుసుకుంటుంది ఆనంది. అయితే ముందుగా తానైతే నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది అయితే, భయపడకు తాత, నేనున్నాను కదా, నిన్న ఈ టైంకి ఇక్కడ ఏం జరిగిందో నువ్వు చూసింది చూసినట్టు చెప్పు తాత అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది. అయితే ఇక షాప్ అతని దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక తనైతే ఇక మొత్తం నిజాలు చెప్పేస్తాడు. ఒక కారిక్కడ ఆగడం నేను చూశానమ్మా, ముందు పోలీసులున్నారు. ఒక అమ్మాయి వచ్చి ఆ కార్ డిక్కీలో ఒకటి సూట్ కేసు పెట్టడం నేను చూశాను. కాని నాకెందుకులే అని సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇక ఇప్పుడు కేసు పెట్టాక అందులో మత్తు పదార్థాలున్నాయి, వేరేవాళ్లు తీసుకొచ్చి తన డిక్కీలో పెడితే అన్యాయంగా ఇక సూర్యబాబు అరెస్టయ్యారని చాలామంది మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. అందుకే మీకు నిజం చెప్తున్నాను. నిజం చెప్పడమే కాదమ్మా, ఇక్కడ ఇక సాక్ష్యం కూడా ఉంది. ఇదిగోనమ్మా, ఇక మా చిన్న కొట్టైనా కూడా దీనికి సీసీ కెమెరా పెట్టాము. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదని. అందుకే నేనిక చూపిస్తున్నాను చూడమ్మా. మీ నాన్న కారులో ఇక ఈ మత్తు పదార్థాల ఈ అమ్మాయి పెట్టింది అని చెప్పి ఆ కొట్టాతనైతే ఇలా ఆనందికి నిజం చెప్పేస్తాడు. దాంతో ఆనంది అయితే అతని దగ్గరున్న సాక్ష్యాన్ని తన మొబైల్లోకి తీసుకుని ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ తాత, ఇక అవసరమైతే నువ్వు కూడా కోర్టులోకి రావాల్సుంటుంది. నీకెలాంటి భయం అవసరం లేదు, నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని చెప్పి ఇక సాక్ష్యం సంపాదించి ఆనంది అయితే తిరిగి ఇక ఇలా జ్యోతమ్మ ఇంటికొస్తుంది. జ్యోతమ్మతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మా, మనం కేసు గెలిచినట్టే, సాక్ష్యం సంపాదించానమ్మా, నాన్న నిర్దోషి అని, ఇక రేపే బయటకు తీసుకొస్తాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే, ఇక కేసు మీ నాన్న తరపులా వాదించేది నేను కదా కుట్టి, ముందుగా ఇక నా దగ్గరికి సాక్ష్యం రావాలి అని ఇక ఇలా అంటూ ఉండగా, నీ మొబైల్కు పంపించాలమ్మా, నీ మొబైల్లో ఇక ఆ మత్తు పదార్థాలు వేరే అమ్మాయి డాడీ కార్టిక్లో పెట్టడం ఇక నేను వీడియో తీశాను కదా, ఆ వీడియోని నీకు పంపించాను. ఒక్కసారి చూడండి, సూర్యబాబు ఏ తప్పు చేయలేదని మీకే తెలిసిపోతుంది అని చెప్పి ఆనంది అయితే జ్యోతి మొబైల్లో వీడియో పంపించి అది చూడమని చెప్తూ ఉంటుంది. జ్యోతి అది చూసి, కుట్టి, మంచి పని చేశావు, ఇక రేపు మనం కోర్టులో గెలిచినట్టే అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక్కడ జీవనిందుమతి కుట్టి చేసిన పనికైతే వీళ్ళైతే చాలా చిరాగ్గా ఫీలవుతూ ఉంటారు. ఏంటి, ఎలాగైనా సూర్య జైల్లోనే ఉండి జ్యోతి ఇక సూర్యమీద బెంగతో మంచాల పడితే తర్వాత ఆస్తులు మొత్తం మన సొంతమవుతాయి అనుకుంటే ఇలా చేసిందంటి కుట్టి. ఇక రేపు సూర్య జైల్నుండి ఇంటికి వస్తే ఇక ఆనంది, ఇక జ్యోతి, సూర్య అందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పటికీ ఆస్తులను మనం సొంతం చేసుకోలేం. జీవన, ఎలాగైనా జ్యోతి మొబైల్లో ఉన్న వీడియో మనం డిలీట్ చేసేయాలి. రేపు కోర్టులో జ్యోతి సాక్ష్యం చెప్పకుండా చేయాలి అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటారు ఇందుమతి, జీవనైతే. సరే పెద్దమ్మ, ఏం చేద్దాం, ముందుగా ఆనంది మొబైల్లో డిలీట్ చేసి తర్వాత అమ్మ మొబైల్లో డిలీట్ చేయాలి. అమ్మ కేసు వాదించకుండా అమ్మను ఇక్కడ ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి ఇక జీవనిందుమతి అయితే పక్కా ప్లాన్లో ఉంటారు. ఇక ఆనంది అయితే ఇక తన మొబైల్ హాల్లో పెట్టి తన అమ్మతో ముచ్చట్లు వేస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్లతో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇక రేపు సూర్యబాబు ఇంటికి వచ్చేస్తాడు. ఇక సంతోషంగా అందరం కలిసి ఉండొచ్చు. జ్యోతమ్మ ఎలాంటి బాధలు అవసరం లేదని ఇటు జ్యోతమ్మను, పద్మమ్మ, సింహాద్రి వాళ్లను అందర్నీ కూడా ఇలా ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. మొబైల్ మీదైతే ఆనందికి అంతగా గుర్తుండదు. అప్పుడే ఇక్కడ ఇందుమతి, జీవన అయితే ముందుగా ఆనంది మొబైల్లో ఉన్న వీడియో డిలీట్ చేస్తారు. తర్వాత ఇక నైట్ టైంలోనైతే జ్యోతి రూంలోకి వెళ్లి జీవన చాలా ధైర్యంగా జ్యోతి మొబైల్లో ఉన్న వీడియో కూడా డిలీట్ చేసేసి సాక్ష్యాన్ని నాశనం చేసేస్తారు ఇద్దరూ కలిసి. ఉదయం లేవగానే ఇక జ్యోతి అయితే కోర్టుకు వెళ్లి సూర్య తరపునే కేసు వాదించాలి.
ఇక్కడ సాక్ష్యం ఇక మాయం చేసేస్తారు వీళ్లైతే. అది చూసుకోకుండానే జ్యోతి అయితే కోర్టుకు బయల్దేరుతూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన అయితే జ్యోతికి ఒక గ్లాస్లో జ్యూసిస్తుంది. తాగమ్మా, ఇక నువ్వు అక్కడ ఎనర్జీగా మాట్లాడుతూనే కదా డాడీ బయటకొచ్చేది. ఇక ఆనంది సంపాదించిన సాక్ష్యం ఉంది. తప్పకుండా నాన్న నిర్దోషి అని బయటకొస్తాడు. నువ్వేం ఫీలవ్వద్దు అని చెప్పి ఇక జ్యోతి చేత ఇందుమతి జీవన అయితే ఒక జ్యూస్ తాగేలా చేస్తాడు. దాంతో ఇక జ్యోతి అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక కోర్టుకు వెళ్లి ఇక సూర్య తరపున వాదించలేకపోతుంది. జ్యోతమ్మ వస్తుందని చెప్పి ఇక్కడ సూర్యను తీసుకొని కోర్టులోకి వెళ్తుంది ఆనంది అయితే. ఏంటి, సరైన సాక్ష్యం దొరకలేదని జ్యోతి ఇంకా కోర్టుకు రాలేదా? ఏం జరిగింది? జ్యోతి రాకపోవటమేంటి? ఈ కేస్ వాయిదా వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమే ఇలా చెయ్యకూడదు. ఇప్పుడెలా మరి సూర్య తరపున ఎవరు వాదిస్తారు అని చెప్పి ఇక ఇలా జడ్జి అయితే జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఇక సూర్య ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే కుట్టి అయితే జ్యోతి మొబైల్కు ఫోన్ చేస్తుంది. కాని మొబైల్ రింగ్ అవుతుంది కాని ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఏమైంది జ్యోతమ్మకు? సాక్ష్యం కూడా జ్యోతమ్మ మొబైల్లో పంపించాను. అది చూసి జ్యోతమ్మ ధైర్యంగా ఉంది. ఎలాగైనా సూర్యాబాబును బయటకు తీసుకొస్తానని జ్యోతమ్మ అంతా హుషారుగా ఉంది. కాని ఇంత టైమైనా కోర్టు టైమైనా ఇంకా రాకపోవటమేంటి? టైంకి వస్తుంది కదా అమ్మా ఎప్పుడైనా అని చెప్పి ఆనంది అయితే షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక ఏది ఏమైనా సరే నేనొకసారి జడ్జిగారిని నాకు పర్మిషన్ ఇవ్వమని అడుగుతాను అని చెప్పి ఇక ఇలా జడ్జితో మాట్లాడుతూ ఉంటుంది. సార్, ఒక్కసారి నేను సూర్యబాబు తరపున కేసు వాదించవచ్చా? నేను కూడా లాయర్నే కదా. నేను ఇక సీనియర్ లాయర్ని కాకపోవచ్చు కాని జూనియర్ లాయర్నైనా అవకాశం అడుగుతున్నాను అని చెప్పి ఇక ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటుంది జడ్జీనైతే ఆనంది. అప్పుడే ఇక ఆ జడ్జి అయితే కేసు వాయిదా వేస్తే ఫస్ట్ డే కాబట్టి వేయకూడదు. కాబట్టి ఇక జూనియర్ లాయర్ అయిన ఆనంది సూర్య తరపున కేసు వాదించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి జడ్జి అయితే ఇలా అనుమతిస్తాడు. దాంతో ఇక ఆనందైతే తన తండ్రి సూర్య ఏ తప్పు చేయలేదని నిరూపించబోతోంది. ఇక ఇలా ఆపోజిట్ లాయర్ అయితే ఆనందిని ఇలా అడుగుతూ ఉంటాడు. నీ క్లయింట్ సూర్య తప్పు చేసినట్టు, మత్తు పదార్థాలను వేరే చోటికి పంపిణీ చేస్తున్నట్టు సరైన సాక్ష్యం మా దగ్గర ఉందమ్మా. ఇక నీ దగ్గర ఏమైనా ఇక కాదు కూడదు, ఇదంతా అబద్ధమనడానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని చెప్పి ఇక ఇలా ఆపోజిట్ లాయర్ అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక ఆనందైతే ఉంది, నా దగ్గర సరైన సాక్ష్యం ఉంది అని చెప్పి తన మొబైల్లో వీడియో ఇక చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసి ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సూర్య తప్పేమీ లేదు, ఆ అమ్మాయి ఎవరో ఇక డిక్కీలాది పెట్టి మళ్లీ తీసుకోవడానికి సూర్యకార్ని ఫాలో అయింది అని చెప్పి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దాంతో ఇక సూర్య నిర్దోషి, సూర్య ఏ తప్పు చేయలేదని ఇక కోర్టులో ఇక ఆదేశమిస్తారు జడ్జైతే. ఇక అప్పుడే కుట్టి అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది. నాకు తెలుసు నాన్న, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు సూర్యబాబు అని చెప్పి అంటూ ఉండగా ఇక జ్యోతి లాయర్ రాలేదేంటి, అసలు ఏమైంది అని చెప్పి జ్యోతి గురించి సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరిగిందనేది నాక్కూడా తెలియదు సూర్యబాబు, ఇంటికి వెళ్తే తెలుస్తుంది. ఇక అమ్మను కేసు వాదించకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళెవరో కాదు, మన ఇంట్లో వాళ్లే చేస్తున్నారు. అందుకే నేను చాలా జాగ్రత్తగా వాళ్లకు ఈ వీడియో దొరకకుండా ఇక నేను జాగ్రత్తపడ్డాను. ఇక అమ్మ మొబైల్లో ఉన్న వీడియో డిలీట్ చేసి అమ్మని కేసు వాదించకుండా చేసింది ఎవరనేది ఇంటికి వెళ్ళాక నీకు అన్ని విషయాలు చెప్తాన్నాన్నా అని చెప్పి రోజైతే కోర్టులో సరైన సాక్ష్యం చూపించి తన తండ్రి ఇక సూర్య నిర్దోషి అని బయటకు తీసుకుని ఇంటికిలా సంతోషంగా తీసుకొస్తూ ఉంటుంది సూర్యనైతే. ఆనంది అప్పుడే ఇక్కడ జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఏది జరగకూడదు అనుకున్నానో అది జరిగింది. సూర్య నిర్దోషిగా బయటకు రావద్దు, జైళ్లకు వెళ్లాలనుకున్నాం, ఎప్పటికీ ఇక జైల్లోనే ఉండేలా చేద్దామనుకుంటే ఈ కుట్టి అసలు ఆ సాక్ష్యం ఎలా కుట్టి దగ్గర ఉంది, మనం డిలీట్ చేశాం కదా అని చెప్పి వీళ్లైతే ఇక్కడ హడావిడి కంగారు పడుతూ ఉంటారు. ఇక అలా చూస్తూ ఆనంది అయితే కోపంగా ఇక ముందుగా జీవన ఇందుమతి అని గట్టిగా ఆరుస్తూ ఉంటుంది. వాళ్లైతే ఆనంది దగ్గరికొచ్చి ఏంటి అలా అరుస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగా మా అమ్మ ఎక్కడా, మా అమ్మకేమైంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కుట్టి అయితే. ఆ మాటలు విని జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఏంటి జ్యోతి ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది అని చెప్పి వీళ్లు మాట్లాడుతూ ఉండగా మా అమ్మను కేసు వాదించకుండా చేసి మా నాన్న ఎప్పటికీ జైల్లోనే ఉండేలా చెయ్యాలని మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. మా అమ్మ మొబైల్లో వీడియో డిలీట్ చేసి మా అమ్మను ఇక కేసు వాదించకుండా చేశారు మీరే అని చెప్పి ఇలా కుట్టి అయితే అంటూ ఉంటుంది. అది విన్న సూర్య అయితే ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావ్,
జ్యోతిని కేస్ వాదించకుండా చేసింది జీవనా ఇందుమత్య అని చెప్పి అంటూ ఉండగా, అవున్నాన్నా, చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇక నేను సాక్ష్యం సంపాదించానని అమ్మతో సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ల ముఖంలో సంతోషం లేదు, కోపం మాత్రమే ఉంది. అప్పుడే నేననుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని. తెలివిగా నేను అమ్మ మొబైల్లో వీడియో పంపిస్తే ఆ వీడియోని డిలీట్ చేశారు. నా మొబైల్లో కూడా డిలీట్ చేశారు. కాని నేను ఫైల్స్లో దాన్ని భద్రంగా పెట్టుకున్నాను, వేరే సిమ్లో. అందుకే నేను ఇక ఇలా కేస్ వాదించి మిమ్మల్ని గెలిపించాను. లేకుంటే ఇక వీళ్ళు డిలీట్ చేస్తే, వీడియో లేకుండా ఉంటే ఇప్పుడు మీరు నిర్దోషిగా బయటకు వచ్చేవాళ్లు కాదు. మీరు జైల్లో ఉండేవాళ్లు. అమ్మ ఇక మీమీద బెంగపెట్టుకుని ఇక అమ్మ ఏమైపోయేదో ఏమో, అందుకే నేను నిజం చెప్పాలి సూర్యబాబు అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే జీవనా ఇందుమతి బండారాలు బయటపెడుతుంది. వాళ్ల మాటలైతే చాటుగా విని మొత్తం కూడా సూర్యకు వినిపిస్తూ ఉంటుంది. అది విన్న సూర్య అయితే, ఏంటి ఇలా, ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్లమీద కోపగించుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ముందుగా జ్యోతి ఎక్కడా అని చెప్పి జ్యోతిని వెతుకుతూ ఉండగా జ్యోతి అయితే స్పృహ కోల్పోయి తన బెడ్ మీద పడుకుంటుంది. కింద పడిపోయిన జ్యోతిని తీసుకెళ్లి జీవనా ఇందుమతి అయితే బెడ్ మీద పడుకోబెడతారు. ఇక జ్యోతికైతే స్పృహ రాదు. దీనంతటికీ కారణం వీళ్లే. వీళ్ళిలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని ఇక సూర్య అయితే ఇక వాళ్లమీద గట్టిగా ఆరుస్తూ ఉంటాడు. దాంతో ఇక కుట్టి అయితే నిజం చెప్పేస్తుంది. ఎందుకంటే ఇక జీవనా మీ కన్నకూతురు కాదు, అసలైన మీ కన్నకూతుర్నే నేనే మీ కన్నకూతురు నాన్నా అని చెప్పి ఈరోజైతే కుట్టి తనంతట తానే ఇక సూర్యజ్యోతిలా కన్నకూతురానే నిజం బయటపెట్టేస్తుంది ఈరోజైతే. దాంతో జీవనా ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఇందుమతికి ఇంతకుముందే తెలుసు. కాని జీవనా అయితే ఇక ఏంటి, నువ్వు కుట్టి, ఇక నువ్వు మా నాన్నకు అమ్మకు సొంత కూతురువా అని చెప్పి షాక్లో ఉంటుంది జీవన అయితే. అవును, ఇక మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేసింది మీరిద్దరే. ఈరోజు మా అమ్మ మంచాల పడాలి, ఇక మా నాన్న జైలుకు వెళ్లాలని మీరు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. ఇక మీ నుండి వాళ్లను రక్షించుకోవడం కోసమే నేను నిజాన్ని బయటపెట్టాను. మా అమ్మ నాన్నల మీద ఈగవాలినా నేను ఊరుకోను. ఇక దూరంగా ఉన్న వాళ్లను చూసుకుంటూ ఉంటాను. అంతేకాని ఇక మీలాంటి వాళ్లు వాళ్లను నాశనం చెయ్యాలని చూస్తే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఈరోజైతే తన తండ్రిని నిర్దోషిని బయటకు తీసుకొచ్చి ఇక కుట్టి అయితే తనే వాళ్ల కన్నకూతురని నిజాన్ని బయటపెట్టబోతుంది కుట్టి అయితే ఈరోజు. దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇంతలోనే స్పృహలోకి వస్తుంది జ్యోతి అయితే. జ్యోతి స్పృహలోకి రాగానే సూర్య జరిగిందంతా చెప్తాడు. మనం పెంచుకున్నా కుట్టి ఎవరో కాదు, జ్యోతి మన కన్నకూతురే, మన రక్తమే. ఈరోజు ఈ జీవన ఇందుమతి మన ఆస్తి లాగడం కోసం నన్ను జైలుకు పంపించి నిన్ను మంచాల పడేటట్లు చేయడం కోసం వీళ్లు ప్లాన్ వేశారు. అది తెలుసుకున్న కుట్టి ఈరోజు నన్ను కాపాడి నన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి ఇక నీ ప్రాణాలను నా ప్రాణాలను కాపాడింది. అంతేకాదు మన పరువును కూడా కాపాడింది, మన కన్నకూతురు ఇక ఈ కుట్టి అని చెప్పి సూర్య జరిగిందంతా చెప్తూ ఉంటాడు. స్లోక్కు వచ్చిన జ్యోతికైతే దాంతో ఇక జ్యోతి అయితే కుట్టిని గట్టిగా హక్ చేసుకుని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈ జీవనా ఇందుమతి వల్ల ఈరోజు ఇన్నాళ్ళు మా కన్న కూతురికి మేము దూరమై ఇన్ని కష్టాలు అనుభవించాం. ఇక కుట్టికి కష్టాలు రావడానికి ముఖ్య కారణం వీళ్ళిద్దరే అని చెప్పి వీళ్లను చీకొడుతూ ఇంట్లో నుంచి గెంటేస్తారు. అసలు నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యులైతే జీవనాను ఇందుమతిని ఇక కుట్టిని తన కన్న కూతురుగా గుండెలకు కత్తుకుని చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక మమ్మల్ని క్షమించమ్మా, నువ్వంటే ఏంటో తెలుసుకోలేకపోయాం, నీ గురించి ఇక నువ్వే మా రక్తమని మేము ఇన్నాళ్లు తెలుసుకోలేకపోయామమ్మా. నీకు తెలిసి మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చావు, కాని మేము నువ్వే మా కన్న కూతురువని తెలియక నిన్ను ఎన్నో మాటలన్నామని చెప్పి ఇక క్షమాపణ అడుగుతూ ఉంటారు జ్యోతి సూర్యులైతే కుట్టిని. అప్పుడే కుట్టి అయితే నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే, అది ఈరోజు తెలియాలి, లేకుంటే ఈ జీవనా ఇందుమతి ఇలాంటివి ఇంకా ఎన్ని చేస్తారేమో అని భయంతో నిజం చెప్పాను. కాని ఇక అమ్మకు నాకు ఎలాంటి హాని జరగదని తెలిసాకే ఈ నిజాన్ని బయటపెట్టాను. కాకపోతే మనమిప్పుడు ఒక పెద్ద యోగం జరిపించాలమ్మా. ఆ యోగం జరిపిస్తే మనందరం సేఫ్గా సంతోషంగా ఉంటామని పూజారి తాత చెప్పాడు అని చెప్పి కుట్టి అయితే ఇక చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ చెప్పి ఇక ఇలా తన తల్లిదండ్రులకు దగ్గరవుతుంది. ఇక జీవనాకు ఇందుమతికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది కుట్టి అయితే. ఈరోజు చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతోంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.